హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఎన్టీఆర్ భరోసా కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పెన్షన్లకు మనం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ తేదీ నుంచి మనకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు, మరి ముఖ్యంగా చాలామంది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ దివ్యాంగులు, అలాగే మహిళలు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. సో వీళ్ళందరిలో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 5,00,000 మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తొలి విడత కింద 2,00,000 మందికి తొలి విడత కింద మనకు పెన్షన్లు మంజూరు చేసి, అనంతరం మరో 2,00,000 మందికి, తరువాత 1,00,000 మందికి మాత్రమే పెన్షన్లు అనేది మంజూరు చేసి, మొత్తంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి 5,00,000 మందికి దాకా పెన్షన్లయితే మనకు విడుదలైతే చేయబోతున్నారు. ఇందులో భాగంగా తొలి విడత కింద 2,00,000 మందికి పెన్షన్లు ఏ తేదీ నుంచి ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్‌లైన్‌లో సైట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వీటికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, కంప్లీట్‌గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసేస్తాను. సో కాబట్టి మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. పూర్తిగా వీడియోని చూస్తేనే మీకు విషయం అయితే అర్థమవుతుంది. మీరు మధ్య మధ్యలో స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, ఇంపార్టెంట్ డాక్యుమెంట్సు. అలాగే మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పెన్షన్‌కి సంబంధించి మీరు ముందుగా అర్హత సాధించాలంటే. సో, ఆ యొక్క పనులనేటివి గానీ, ఈ డాక్యుమెంట్స్ గానీ ఏవైనా మీరు మిస్ అయిపోయి వెళ్ళిపోయారంటే ముందుకు స్కిప్ చేసుకున్న టైంలో, మీకు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీ పక్కనోళ్ళు పొందుకున్నప్పుడు మీకు రాదనమాట. సో, కాబట్టి మీరు బెనిఫిట్ అనేది పొందాలంటే ముందు ఈ వీడియో ఓపెన్ చేసినటువంటి మీరు పూర్తిగా వీడియోని చూడండి. మీకొక అవగాహన వస్తుంది. ఈ యొక్క అవగాహనతో ఈజీగా మీరు గనక ఫాలో గనకైతే మీకు అందరికంటే ముందుగా పెన్షన్ అయితే శాంక్షన్ అవుతుంది. సో, తొలి విడత కింద మనకు రిలీజ్ చేసే పెన్షన్ల సంఖ్య ఎంతని చెప్పాను. సో, 2,00,000 మందికి మాత్రమే, అంటే 2,00,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే మొత్తంగా చూస్తే మనకు ఎంతమంది ఉన్నారో తెలుసా పెన్షన్‌కి సంబంధించినటువంటి ఎదురు చూపులు చూసేవాళ్ళు? 15,00,000 మంది కంటే పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేసింది. కానీ 15,00,000 మందికి పెన్షన్లనేది ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన అధికమైనటువంటి భారం పడుతుంది కాబట్టి, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకొని ఆర్థిక భారం అనేది గవర్నమెంట్ పైన పడకుండా 63,00,000 మందికి పైగా ఇస్తున్నటువంటి పెన్షన్లకి మరో 2,00,000 యాడ్ చేస్తే 65,00,000 కంటే పైనైతే మనకు పెన్షన్‌దారులవుతారు. కాబట్టి బడ్జెట్ అనేది ఒక 2,00,000 చొప్పున కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే మనకు ఎంతైనా బెనిఫిట్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ కొత్త విధానాన్ని అయితే మనకు తీసుకురాబోతుంది. సో, కాబట్టి మీరు కంప్లీట్‌గా అయితే వీడియోని చూసేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూస్తే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటువంటి వచ్చే నెల వినాయక చవితి కానుకగా కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారు చేసింది. వీటికి సంబంధించి మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే చెప్పిందండి. ఈ ప్రూఫ్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. మొట్టమొదటగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మరియు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ. మీరు ఏ పెన్షన్‌కైతే అప్లై చేసుకుంటున్నారో ఆ పెన్షన్‌కి సంబంధించి ఒక టైప్ ఆఫ్ డాక్యుమెంట్, అంటే ఒక ప్రూఫ్. ఎగ్జాంపుల్, ఒకవేళ వితంతు పెన్షన్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, వితంతు పెన్షన్‌కి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, మీరు దివ్యాంగుల పెన్షన్‌కి సదరం సర్టిఫికేట్. ఇప్పుడు సదరం స్లాట్స్ అనేటివి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నెలలో సోమవారం, మంగళవారం 2 రోజులు కూడా అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు. మీరు సదరం సర్టిఫికేట్‌ల కోసం మీరు ఎక్కడంటే అక్కడ తిరగొద్దు. సింపుల్‌గా ఏపీ సేవా పోర్టల్ అయితే మీరు ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. సో, మీరైతే ట్రై చేయండి. లేదా మీ సేవలో గానీ మీరు ఎక్కడైనా సరే ఈ సదరం సర్టిఫికేట్ అనేది బుక్ చేసుకోండి. సదరం స్లాట్స్ అనేటివి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్‌కి అయితే మీరు అటెండ్ అవ్వాలి. మెడికల్ టెస్ట్ అనంతరం వాళ్ళు మీకు ఈ సదరం సర్టిఫికేట్ అది ఇస్తారు. సదరం సర్టిఫికేట్ కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్‌లయితే మీకు రావడం జరుగుతుంది గానీ, లేకపోతే మీకు పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఉండదన్నమాట. సో, ఈ విధంగా మీరు పెన్షన్‌లకైతే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల మొదటి వారం మనకు వినాయక చవితి కానుకగానే ఈ యొక్క పెన్షన్‌లయితే మనకు రిలీజ్ చేస్తారు. సో, రిలీజ్ చేసే లోపల మనకేమైనా కొత్త రూల్స్ గనక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. మన ఛానల్‌ని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ అందరికి గూడా ఈ పెన్షన్‌లనేటివి ఖచ్చితంగా వచ్చే విధంగా నేను ఎప్పటికప్పుడు పరిశోధనలు చేసి ప్రతి ఒక్క చిన్న అప్డేట్‌ని కూడా తెలుసుకొని మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటాను. మీరు ఎలా
అప్లై చేసుకుంటే పెన్షన్ వస్తుంది. ఎందుకంటే పోటీ మనకు దాదాపు 15 లక్షల మంది దాకా ఉన్నారు కాబట్టి, సో మనకు కేవలం 2 లక్షల పెన్షన్లు వదులుతున్నారు కాబట్టి, మీకు నేను ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి వీడియోస్ అనేటివి ఇక నుంచి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మాత్రమే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇన్‌కేస్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ అయితే మీ మొబైల్‌కి రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.